మెలకుగా ఉండండి అంటాడు. ఒకటి మెలకుగా ఉంటాడు, రెండోది సిద్ధపడి ఉండాలి. ఒకటేం చేయాలా? మెలకుగా ఉండండి, రెండోది సిద్ధపడి ఉండండి, మూడోది నమ్మకంగా ఉండండి, నాలుగోది బుద్ధిమంతులై ఉండండి. ఈ 4 విషయాలు ఇక్కడ మనం చదువుకుంటే మనకి ఆ యొక్క విషయం మనకు హైలైట్ అవుతా ఉన్నాయి. ఒకటి మెలకుగా ఉండాలి. మనం కింద వచ్చిన చూసినట్లయితే పరలోక రాజ్యం అనేది 10 మంది కన్యకలను పోలి ఉన్నదంట. పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నదంట పరలోక రాజ్యం అనేది. పెండ్లి కుమార్తెకు ఉండవలసిన లక్షణాలు. పెండ్లి కుమార్తె ఎలా ఉండదు? మొట్టమొదటిగా పెండ్లి కుమార్తె ఏం చేయాలి? పెండ్లి కుమార్తె ఏం చేయాలా? స్నానము చేయాలి. పెండ్లి కుమార్తె ఎదుర్కోవాలంటే ఏం చేయాలా? మురిగిగా పోతారా? చింపిరి గుట్లు వేసుకొని పోతారా? పెండ్లి కుమార్తె దగ్గర చీముడు ముక్కేసుకొని పోతారా? ఎట్లా పోతారు? ఎంత చక్కగా జుట్టు ఇంతున్నా కూడా పేద జడేసుకొని, జుట్టు ఇంతే ఉండదు, ఇంతే ఉండదు జుట్టు, కానీ పేద జడగొప్పులు పెడతారు. అంటే ఎందుకంటే పెండ్లి కుమార్తె ఆకర్షించాలి. చాలా అందంగా పెండ్లి కుమార్తెను అలంకరిస్తారు. ఒకవేళ మురికి పట్టిందేమో అని వాళ్ళకి ఏం చేస్తారంటే సున్నిపిండి పెట్టి వదులుతారు. ఆ మురికి మొత్తం క్లీన్ చేయడానికి సున్నిపిండి నూకులు పెట్టేస్తే, నూకులు నూనె ఇస్తే వాళ్ళు పట్టిన మురికంతా కూడా వదిలేసింది. చాలా తేటగా ప్రకాశంగా అవపడుతూ ఉన్నారు. అప్పుడు పెళ్లి కుమారుని చేసేటప్పుడు చూడండి, చాలా ప్రకాశంగా వాళ్ళు అవపడాలని చెప్పేసి 3 రోజులు ముందే వాళ్ళని సిద్ధపరుస్తూ ఉంటారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎలా అలంకరిస్తారు వాళ్ళని? చాలా డిగ్నిటీగా అలంకరిస్తారు. చాలా ఎక్కడెక్కడ పక్కింతో ఏం చేసుకొచ్చి ఆభరణాలని ధరింపజేస్తారు. తర్వాత ఇస్తారనుకోండి, మళ్ళీ బంగారు తీసుకో ఎరువుగా పెళ్లి పోవడం, పక్కింటి వాళ్ళకు దిగ్గు తీసుకోవటం, పక్కింటి వాళ్ళు చైన్ తీసుకోవటం, అక్కడ తీసుకోవటం. ఎందుకంటే చాలా ఫేస్ అయింది. చాలా మంది గందరగోళం పెట్టారు. అది పోవటం మన దాంట్లో పోయిందనుకోండి ఇబ్బంది లేదు. పక్కింటి పోయిందనుకోండి 2 సేవలు అయితే 3 సేవలు చెప్పింది. 3 సేవలు చెప్పింది అనుకోండి, ఇంట్లో పార్టీ నీకు ఎందుకే అని ఇంకా తగాదులు స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్త. మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఆత్మీయుడు కూడా లక్షణాలు ఏంటంటే పక్కవాడి సొమ్ము మనం ఆశించకూడదు. హల్లెలూయా. దేవుని అడుగు. నీకు కావాలని ఆశ ఉంటే దేవుని పెద్దలు అడుగు. దేవుడు భూమి నాది, ఆకాశం నాది, ఆయన చేతిలో ధనగణతలు ఉన్నాయి, ఆయన చేతిలో బంగారం ఉంది. నీకు కావాలంటే నీకు కావలసినంత బంగారం ఇస్తాడు. ఎప్పుడంటే ప్రభువుని నీ హృదయంలో చేర్చుకున్నప్పుడే. ఆమేన్ చెప్పండి. ఓబేదేవ్ అనే వ్యక్తి మందసాన్ని చేసుకుంటాడు ఇంట్లోకి. ఓబేదేవ్ అనే వ్యక్తి మందసాన్ని ఇంట్లో చేసుకుంటాడు. ఎందుకు చేసుకుంటాడు? అందరూ మందసం మాకుతాడు. ఎందుకని? ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ ఒక ఎట్ల బండి మీద కొత్త బండి ఒకటి చేయించి ఆ మందసాన్ని అక్కడ పెట్టి రాజనగర్కు తీసుకెళ్తున్నారు. ఎవరో దావీదు మహారాజు తీసుకెళ్తా ఉన్నాడు. ఎడ్లకి కాలు జారిందంట. ఎడ్లకి కాలు జారి ఈ మందస్సం తొల్లపోయింది, పక్కకి వరకపోయిందంట. ఉత్సాహం వ్యక్తి ఏం చేశాడంటే ఆ మందస్సం మీద చేసేసాడు. పట్టుకుందామని, దేవుని మందస్సం పడిపోతుంది కదా, పట్టుకుందామని చేస్తే ఉత్సాహం అక్కడ ఒక పెద్ద కనీష కాలిపోయినలాగా వెంటనే మారిపోతాడు. ఉత్సాహం కనీష కొట్టినలాగా వెంటనే మందస్సం పట్టుకొని కాలిపోతాడు. ఇంకా అందరూ కూడా, రాజు కూడా భయపడతారు. వామో మందస్సం నేను తీసుకొని, ఇంకా చుట్టుపక్కల ప్రజలు అందరూ చూస్తారు. మందస్సం మీరు ఏం తీసుకుపోతారంటే, వామో మాకొద్దు ఇంకా మందస్సం మీడియా తీసుకెళ్తారంటే మాకొద్దు మందస్సం. రాజు కూడా భయపడిపోయాడు, ఎందుకంటే మనిషి చనిపోయాడు కాబట్టి. ఒబేదేమన్నాడు, నా ఇంటికి మందస్సం తీసుకెళ్తానయ్యా అన్నాడు. నేను దేవుని పెట్టాను. ఎన్నో ఆశీర్వాదాలు వచ్చేటప్పుడు దేవుడితో నమ్మకంగా బ్రతకడం కాదు, కానీ కీడును కూడా దేవునితో అనుభవించడానికి ఎవరైతే సిద్ధపడతారో వారికి ఉన్నతమైన ఆశీర్వాదం దేవుడు ఇస్తారు. ఆమేన్. కీడులో కూడా, శ్రమలో కూడా, సమస్యల్లో కూడా దేవుడితో ఎవరైతే నడుస్తారో, చాలా మంది అంటారు నీ దేవుడు నమ్ముకున్నావా, నీకేం జరిగింది? చాలా మంది ప్రశ్నిస్తారు. వాళ్ళు ప్రశ్నించినప్పుడు నీ హృదయంలో అవిశ్వాసం రాకూడదు. నువ్వు విశ్వాసంతో ప్రభు నడవాలి. నువ్వు విశ్వాసంతో దేవుని యందు నిరీక్షించాలి. నా ప్రభు నన్ను సిగ్గుపరచడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నా
నిరీక్షించాడు నా ప్రభు నా తల పైకెత్తుతాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. గట్టిగా చప్పట్లు కూడా ప్రభుని కనపరచండి. ఒకేదే మందస్సు తీసుకుపోతాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. మేమందరూ రాజు కూడా భయపడ్డాడు, అందరూ భయపడ్డారు. ఒకేదే పిచ్చోడా మందస్సును తీసుకెళ్తా అంటున్నాడు. మనుషులు చనిపోయి కనిష్టాలు కూడా కాలిపోతే బూడిదైపోతే నా దేవుని మందస్సును తీసుకెళ్తాను, నా దేవుడు నన్ను ఆశ్రయిస్తాను అనుకున్నాడు. మందస్సును తీసుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. తీసుకెళ్ళి 3 నెలల్లో ఒబేదేము ఆశీర్వాదం రాజనగర్ కింద పడుతుందట. గట్టిగా చెప్పలు కొట్టిన ఒకసారి మళ్ళీ 3 నెలలు, ఎక్కువ టైం కూడా కాదు. 3 నెలల్లో ఒబేదేము యొక్క ఆశీర్వాదము రాజనగర్ కింద పడదంట. ఒబేదేము దీవించబడ్డాడు. ఒబేదేము కుటుంబం ఆశీర్వదించబడింది. ఒబేదేము మాత్రమే కాదు, రక్త సంబంధికులు కూడా, ఒబేదే సంతానం మొత్తం దీవించబడదంట. అన్నదమ్ములు దీవించబడారంట, బంధుమిత్రులు దీవించబడారంట, అందరూ ఆశీర్వదించబడారంట. రాజనగర్ వినపడదంట ఆ ఆశీర్వాదం. నీ ఆశీర్వాదము నీ రక్త సంబంధులు వినపడదు కాక. ఆమేన్. నీ ఆశీర్వాదం, నీ దీవెనలు ఎక్కడెక్కడ నీ రక్త సంబంధికులు ఉన్నారో వారందరికీ వినపడను కాక. నీ దేవుని నామానికి మహిమ కలుగును కాక. మనం దరిద్రులుగా ఉంటానుకో, పేదవారిగా ఉంటానుకో దేవుడు మనల్ని పిలవలేదు. దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని? ఆశీర్వాదానికి పాత్రలు అవ్వడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆమేన్ చెప్పండి బిగ్గరగా. 1 కొరింథీ పత్రికలో చెప్తాడు, మొదటి పేతురు పత్రికలో ఆశీర్వాద కర్తలు అవడానికే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మనం దరిద్రులుగానో, అప్పుల్లోనో, సమస్యలతోనో, ఇబ్బందులతోనో, ఇరుగులతో ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు. ఖచ్చితంగా హల్లెలూయా. దేవుడు చెప్పాడు ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో, నువ్వు అప్పించినవే గాని అప్పు చేయవు. ఎప్పుడంటే దేవుని మాటకు నువ్వు లోపడాలి. ఒకప్పుడు గురుజాల సంఘం ఆదివారం వచ్చిందంటే పనులకి వెళ్ళిపోయేవారు. చాలా బాధపడేవాడిని. దైవజనుడిగా నేను నిజంగా ప్రతి వారం ఎట్లా ఉంటే అంత బాగుంటుందో. మీరు అందరూ ప్రతి వారం ఎట్లా వస్తే అంత ఆస్వాదించబడతారు. ఒకప్పుడు గురుజాల సంఘం ఆదివారం వచ్చినప్పుడు 300 ఏళ్ళ నష్టపరుచుకోవాలి. 300 అమ్మా ఎవరిస్తారు? పనున్నప్పుడే చేసుకోవాల్సిందని చాలా మంది క్వశ్చనించేవారు లేరు. ఎవరిని అడిగామనుకుంటే ఏంటమ్మంటే మాస్టర్ గారు మా పరిస్థితి మీకేం తెలిసిన వాళ్ళు. పుట్టిన కాలం నుంచి కష్టపడుతున్నారు, నువ్వు సంపాదించిన తప్పే. ఒకసారి ఆలోచించండి. పుట్టిన కాలం నుంచి కష్టపడుతున్న కుటుంబం అంతా కష్టపడుతున్న, ఎవరు ఊరుకుండేవాళ్ళు లేరు. అందరూ కష్టపడే వాళ్ళు, ఎవరు ఊరకు తిని సోమరులు ఉండే వాళ్ళు ఎవరు లేరు. అందరూ పొద్దున లేచిన కాంచి కష్టపడి ఏదో ఒక భావన సంపాదించేవారే. కానీ ఆశీర్వాదలే. మీరు ఎక్కువనే లేచి చాలా రాత్రి కష్టార్జితమైన ఆహారం తింటూ వ్యర్థమే కానీ తన ప్రియుడు నిద్రిస్తుండగా దేవుడు వాళ్ళ కృపను ప్రియిస్తాడు. గట్టిగా చోట సభలు కూడా కనపడతాడు. దేవుని కృపలో నువ్వు ఉంటే, దేవుని ఆజ్ఞకు నువ్వు లోబడితే, నువ్వు నిద్రపోతున్నా కానీ దేవుని ఆశీర్వాదం నీ దగ్గరకు వస్తుందంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎక్కడ అడుగు పెడతావు అక్కడ ఆశీర్వదించబడతావు. నువ్వు ఎక్కడ అడుగు పెడతావు అక్కడ స్వాధీనపరచుకుంటావు. అబ్రహాము ఇచ్చిన ఆశీర్వాదం. అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. అబ్రహాము దేవుని మాటకు లోబడి ఆత్మలో మెలకు కలిగి దేవుడిచ్చే ఆశీర్వాదాల కోసం మెలకు కలిగి ఉన్నాడు. ఎదురు చూచాడంట, ఇది నిరీక్షించాడంట. అబ్రహాము ఎదురు చూస్తా ఉన్నాడంట. అబ్రహాము దేవుని స్తోత్రం చెప్పిన దగ్గరగా మందస్సు బాగా ఒబేదేము ఇంట్లో ఉంటే ఆశీర్వాద రాజనగర్ నిలబడితే రాజు అనుకున్నాడు, అమ్మ ఇంకా మందస్సు వాళ్ళు ఉంటా నేను వీళ్ళని తెచ్చుకోవాలనుకున్నాడు. చూసారా? ఇంకా ఉంటానికి వీళ్ళు అప్పుడే భయపడ్డాడు కదా. ఎందుకు అలా జరిగింది? మందస్సును పట్టుకుంటే ఎందుకు కాలిపోయాడు ఆ వ్యక్తి? మందస్సును పట్టుకుంటే ఎందుకు ఆ వ్యక్తి కాలిపోయాడు? ఎందుకు అలా జరిగింది? ఆ ఇన్స్టెంట్ ఎందుకు జరిగింది అంటే ఒక ప్రాసెస్, ఒక క్రమం ఉంటుంది. దేవునికి మందస్సును తీసుకెళ్లే క్రమం ఉంటుంది. ఆ క్రమాన్ని తప్పాడు రాజు. ఆ క్రమాన్ని తప్పి ఆ మందస్సాన్ని యాజకులు మోయాలి. ఆ మందస్సాన్ని యాజకులైన లేవి సంతానం మోయాలి. ఆ మందస్సం ముందు బలి అర్పించాలి, రక్తం చూపించాలి. రక్తం లేకుండా ఆ మందస్సం మోయకూడదు. యాజకులే మోయాలి, బండ్లు మోయకూడదు. కొత్త ఎడ్ల బండ్లు, కొత్త శిష్టాలు తేకూడదు. అన్ని ఆచారాలు మందిరంలో తేకూడదు. చాలా మంది అన్ని ఆచారాలు మందిలో తీసుకొస్తారు. అన్ని ఆచారాలు మందిలో తీసుకురాకూడదు. కొత్త ఆచారాలు, పద్ధతులు మందిరంలో తీసుకురాకూడదు. దేవుని అపోస్తలుల బోధ ఏమైతే చెబుతుందో దాని ప్రకారం మనం నడవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దగ్గర చెప్పండి. హల్లెలూయా. అపోస్తలుల బోధలో మనం నడవాలి.
అది కష్టమైన, శ్రమైన, బాధైన, దుఃఖమైన, కన్నీరైన ఏదైనా కూడా దేవుని వాక్యం నిలబడ్డప్పుడు నువ్వు అభివృద్ధి పొందుతూ ఆస్వాదించబడతావు. దావీదుకు అర్థమైంది నేను చేసిన తప్పు అనుకున్నాడు. అప్పుడు వెళ్ళి ఒబేదెదోము ఇంటికి వెళ్ళి లేవీయుని తీసుకొని పోయి మందసం బలి అర్పించి